హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. రానున్నవన్నీ పండగ రోజులే కదా, వినాయక చవితి రోజున కూడా ఈ శనగల ప్రసాదాన్ని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టే కాదండి, హెల్త్కి కూడా ఈ శనగల ప్రసాదం చాలా చాలా మంచిదన్నమాట. మరి లేట్ చేయకుండా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా తెల్ల శనగల్ని వేస్తున్నానండి. మీరు ఇదే ప్లేస్లో ఎర్రగా ఉండే శనగలనైనా వేసుకొని నిండా నీళ్ళు పోసి మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టండి. లేదా ఒక 5-6 గంటలైనా నానబెట్టినట్లయితే మనకి శనగలు అనేది ఇలా చక్కగా నానుతాయండి. లేదు శనగలు త్వరగా నానాలంటే చల్లి నీళ్ళకు బదులుగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి, త్వరగా నానుతాయి. ఇలా నానిన శనగల్ని ఒక కుక్కర్ గిన్నెలకు వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి శనగలు అనేది చక్కగా ఉడుకుతాయండి. ఈ శనగలని మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక జాలి గిన్నెలోకి ఈ శనగలన్నిటిని వేసుకొని వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ శనగల తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా త్వరగా వేపుకోండి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2-3 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని మరొకసారి వేపుకోండి. ఈ తాలింపు మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి శనగల్ని వేసుకోండి. శనగలు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇదే స్టేజ్లో మీకు ఇష్టం ఉంటే 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తురుమును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం శనగలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం శనగగుగ్గిళ్ళు తయారయ్యాయండి. ఈ శనగగుగ్గిళ్ళని దేవుడికి నైవేద్యంగానే సమర్పించుకోవచ్చు, లేదంటే మనకి శనగగుగ్గిళ్ళు తినాలంటే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా ఒకసారి ప్రసాదం కోసం గుగ్గిళ్ళని తయారు చేసుకున్నామండి. దానికోసంగా సో మరి ఫ్రెండ్స్, మనం 2 గంటల ముందే కాబోకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.